దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. కీర్తనలు 37:11. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 2, ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుడు విశ్వాసం గురించి మనతో బలంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే నా విశ్వాసం ఆయన ఆశించిన మేరకు పెరుగుతుందో, కేజీ నుంచి పీజీ వరకు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాన్ని డోరు తడితే నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు, బహుక్షేమం కలిగి సుఖిస్తావు అని ఇక్కడ లేఖనంలో రాయబడింది. ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్పు జరుగునుగాక. నా ప్రార్థన, దేవుని ఎరిగిన బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడింది. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో బలపడతావు, పరలోకనేస్తున్న ప్రతి బిడ్డకి సొంత ఇల్లు ఉండాలి. హైదరాబాద్ ఎక్కడి నువ్వు సిటీలో ఉన్నా సరే సొంత గృహాలు, సొంత వాహనాలు ఉండాలా. ఆత్మీయంగా బలవంతులు అవ్వాలి, ఫ్రూట్ఫుల్గా ఉండాలా, పరిశుద్ధులుగా జీవించాలా, గొప్ప కార్యాలు చూడాలా. ఎక్కడ దారిద్ర్యములో అయ్యా ఆకలి పస్తులతో ఉన్నాం, ఫీజులు కట్టుకోవాలి, ఇంటరెంట్ కట్టుకోవాలి అనే పరిస్థితులు ఉండకూడదు. భూమిని స్వతంత్రించుకుంటూ ఉన్నాం అంటాడు దేవుడు. ఇంకా అధికంగా స్వతంత్రించుకునే కృప దేవుడు కృపగల ద్వారాలు తెరుచునుగాక. నీ విశ్వాసాన్ని బలపరుచుకో. ఏదో ఒక రోజు నువ్వు ఈ దీవెన చూడబోతున్నావు, ఈ ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు. ఎన్నడూ దిగులు చెందకు, ఎన్నడూ కుంగిపోకు. విశ్వాసంలో బలవంతులైన వారు ఎప్పుడు కూడా సమస్యను చలిచీమలా చూస్తారు. కదలక నిత్యం నిలిచే సియోను కొండవలే ఉంటారు. బెలూను వలె ఉండరు. బెలూను గాలి వదిలినప్పుడు అందంగా చక్కగా కనిపిస్తుంది, బలంగా కనిపిస్తుంది. కానీ అదే చిన్న మేకేదైనా గుచ్చుకుని గాలిపోయినప్పుడు చాలా పేలవం కనిపిస్తుంది. నువ్వు అలా ఉండకు. విశ్వాసంలో బలవంతుడు, గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు విశ్వాసం ఎంత బలపడతావో అంతగా హెచ్చింపడతావు, అంతగా దీవించబడతావు, అంత ఘనమైన పోస్టులో ఉంటావు. అద్భుత రీతిలో నీ జాబ్ని దేవుడు కాపాడుతాడు. ఎంతమందికి లేఫ్ వచ్చినా సరే అద్భుత రీతిలో మంచి జాబ్ ఇస్తాడు. అద్భుత రీతిలో నేను మంచి పొజిషన్లో పెడతాడు. అద్భుత రీతిలో నీకు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆశీర్వాదం నీ డోరు తట్టునుగాక, చీకటి తొలగిపోనుగాక. ఈరోజు నా శ్రమలు ఈ శాశ్వతం అనుకోకు, ఈరోజు నా అవమానాలు ఎప్పుడు ఉంటాయి అనుకోకు. దేవుడు వన్ ఫైన్ డే నిన్ను అవినెత్తిపోతున్నాడు. ఏసేపు పైన పెట్టి నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకార్యాలు చేసేవాడా, నువ్వు ఒక్కడివి ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, సంపూర్ణంగా దీవించేవాడు నీవే. మా విశ్వాసాన్ని బలపరచండి నాయనా. రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందాలి. రక్షణ పొందినవాడు పరిశుద్ధంగా జీవిస్తూ నీ రాకడికి సిద్ధపడాలి. నీతిమంతులు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారంట, బహుక్షేమం కలిగి సుఖిస్తారంటున్నావు. బహుక్షేమం కలిగి అన్ని విషయాలు సౌఖ్యం కలిగి ఉండ ప్రియుడని ఆత్మల వర్ధన ప్రకారంగా అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండమన్నావు. అలాంటి సౌఖ్యం, అలాంటి కృప, అలాంటి కంఫర్ట్ అయిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరి వ్యాధిగ్రస్తులు వారు స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఇలాంటి వాటితోనే అనేకులు సఫర్ అవుతున్నారు. రకరకాల ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, యూరినల్ ఇన్ఫెక్షన్స్, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా ముట్టి స్వస్థపరచండి. ఏసునామములో జాబ్ లేని బిడ్డలకి జాబ్స్ ఇవ్వండి, మంచి జాబ్స్ ఇవ్వండి నాయనా. హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. ఎవరు జాబ్ పోవడానికి లేదు. ఎవరైనా జాబ్ పోగొట్టుకుంటే వాళ్ళకి మంచి జాబ్ ఇవ్వండి. అంతకంటే హైక్ చేయకుండా జాబ్ వచ్చినగాక కృపను ఇవ్వండి, గృహాలు ఇవ్వండి, భూములు ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. ఈ విత్తనం 100 బడ్జెట్ ఫలించడానికి సహాయం చేయండి. బిజినెస్లో దీవించండి. ఫైనాన్షియల్లీ ఆయన బ్రేక్ త్రూ ఇవ్వండి. రావాల్సిన అమౌంట్స్ రావాలా అయ్యా, అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. శాలరీ రాని వాళ్ళకి శాలరీస్ రావాలి, కృపను. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భఫలాలు పొందాలి. ఆయన మొన్న సండే గర్భఫలం లేని వాళ్ళు ఫ్రూట్స్ పట్టుకెళ్ళారు. బిడ్డలు చెల్లెళ్ళందరినీ దర్శించి కృప చూపించండి. ఎవరి అవసరాలు తీర్చండి, ఎవరి ఎక్కడ అక్కలు తీర్చండి. ఎవరు నేను అనారోగ్యం స్వస్థపరచండి. నేను నెమ్మదిని సమాధానం. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ దయచేసి జయమని ఇవ్వండి అయ్యా. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సర్కస్లో గిఫ్ట్గా ఇవ్వండి. కృపకల డోర్స్ ఓపెన్ చేయి. పరిచయం రోజు పెట్టడానికి సహాయం చేయండి. మమ్మల్ని ప్రార్థనాత్మ నింపండి. శ్వాసను బలవంతులుగా చేయండి. ప్రతి కుటుంబం నెమ్మది, విడిపోయిన కుటుంబాలు కట్టండి. ఆదరణ కోల్పోయిన వాళ్ళకి, అయిన వారిని కోల్పోయిన వాళ్ళకి ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ, కృపను దయచేయండి. ఈ రోజందరికీ దీవెన ఇచ్చి ప్రయాణాలన్నింటిలో తోడండి, పనులన్నింటిలో తోడండి. కృప చూపించి గొప్ప కార్యాలు చేస్తున్నాము. ఆమేన్.